తెలంగాణ రాజకీయాల్లో మాటలు ఆయుధాలయ్యాయా లేదా అనే మాటలు పార్టీకి భారంగా మారుతున్నాయా? దూకుడు మాటలు, సంచలన వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో నిలుస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే రాజకీయ శైలి బీఆర్ఎస్ కు బలమవుతుందా లేక నష్టంగా మారుతోందా? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. మాటలతోనే రాజకీయ ప్రత్యర్థులను మట్టి కల్పిద్దామని ఆవేశంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే క్రమంగా ఆ ఆవేశమే పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. తాజాగా కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన సమ్మక్క సారక్క జాతర ఘటన ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. హైకోర్టు ఆదేశాల మేరకు పరిమిత వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని పోలీసులు సూచించగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహానికి లోనయ్యారు. రోడ్డుపై బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్పై మతాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక ఐపీఎస్ అధికారిపై మతం పేరుతో ఆరోపణలు చేయడం అత్యంత హేయమైన చర్యగా ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. కేసులు నమోదయ్యాయి. అరెస్టు వరకు వ్యవహారం వెళ్లింది. అయితే ఈ ఘటనపై కౌశిక్ రెడ్డి స్పందిస్తూ ఉద్దేశపూర్వకంగా తానీ వ్యాఖ్యలు చేయలేదని, ఆవేశంలో నోరు జారిందని వివరణ ఇచ్చుకున్నారు. క్షమాపణలు సైతం అడిగారు. ఇదంతా నిన్న జరిగిన పరిణామం. కానీ అసలు సమస్య ఏంటంటే ఇది మొదటిసారి కాదు. కౌశిక్ రెడ్డి ఇదే తరహా వివాదాల్లో తరచూ చిక్కుకుంటూనే ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా 2023 ఎన్నికల్లో పోటీ చేశారు పాడి కౌశిక్ రెడ్డి. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కూడా కాంట్రవర్సీతోనే మొదలుపెట్టారు. తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఓటర్లను బెదిరించారు. చివరకు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పాడి కౌశిక్ రెడ్డి గెలిచినప్పటికీ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. అయితే గత 2 ఏళ్ల నుంచి మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే కాస్తంత దూకుడుగానే వ్యవహరిస్తున్నారు కౌశిక్ రెడ్డి. అధినాయకత్వం మెప్పు కోసమో మరి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కించుకోవడానికో తెలియదు కానీ దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని విమర్శిస్తూనే ఉన్నారు. ఈయన విమర్శలకు అటు అధికార పక్షం నేతలకే కాదు సొంత పార్టీ నేతలకు కోపం తెప్పిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు సైతం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇక తాజాగా మేడారం జాతరలో మరోసారి తనదైన శైలిని ప్రదర్శించి వివాదంలో చిక్కుకున్నారు కౌశిక్ రెడ్డి. అయితే పోలీసులతో కౌశిక్ రెడ్డికి ఇదే తొలి ఘర్షణ కాదు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనలోనూ పోలీసులపై దూషణలు, బెదిరింపులు, ఆరోపణలతో అరెస్టయ్యారు. సీఎం రేవంత్ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు తీసుకోలేదని పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, రేపు చూస్తా అన్న తరహా వ్యాఖ్యలు అప్పుడు సంచలనం సృష్టించాయి. ఇక రాజకీయ ప్రత్యర్థుల విషయానికొస్తే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో వివాదం తెలంగాణ రాజకీయాలను మరో స్థాయికి తీసుకువెళ్లింది. ఇప్పటికే వెళ్లి గులాబీ కండువా కప్పుతా అనే వ్యాఖ్యలతో మొదలైన ఈ సవాళ్లు రాళ్లు, గుడ్లు, టమోటాలు ఎగిరే స్థాయికి చేరాయి. కొండాపూర్లో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద జరిగిన హింసాత్మక ఘటనలు శాంతి భద్రతలపై పెద్ద ప్రశ్నలే లేవనెత్తాయి. చివరకు అరికపూడి గాంధీ అరెస్టుతో ఈ ఘర్షణ ముగిసినా రాజకీయ డ్యామేజ్ మాత్రం 2 పార్టీలకు జరిగింది. ఇక కౌశిక్ రెడ్డి వివాదాల్లో మరింత వివాదాస్పదంగా మారిన అంశం ఆంధ్ర సెటిలర్స్ వ్యాఖ్యలు. తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలపై ఇక్కడ పని ఏంటి అన్న తరహా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు బీఆర్ఎస్ కు పెద్ద షాక్ ఇచ్చాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తర్వాత సెటిలర్స్ కు భద్రత కల్పించిన పార్టీగా బీఆర్ఎస్ కు మంచి గుర్తింపు ఉంది. రాజధాని పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉండడానికి కూడా ఇదే కారణం. అలాంటి సమయంలో కౌశిక్ రెడ్డి మాటలు సెటిలర్ ఓటర్లను దూరం చేస్తాయా అన్న టెన్షన్ పార్టీ వర్గాల్లో కనిపించింది. దీనిపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. హైకమాండ్ సీరియస్ అయి వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఇక కౌశిక్ రెడ్డిపై వస్తున్న మరో ఆరోపణ ఏమంటే కాంగ్రెస్ నేతలను తీవ్రంగా విమర్శిస్తూనే కాంగ్రెస్ కు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రితో కౌశిక్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం. ఇది నిజమా, రాజకీయ వ్యూహమా, లేక ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారమా అన్నది పక్కన పెడితే ఈ టాక్ బీఆర్ఎస్ క్యాడర్లో మాత్రం అసంతృప్తిని పెంచుతోంది.
మొత్తానికి నిన్న మేడారం జాతర ఘటనలో కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ గతంలో జరిగిన వరుస వివాదాలు చూస్తే కౌశిక్ రెడ్డి రాజకీయ శైలి ఇప్పుడు పార్టీకి భారంగా మారిందా అనే సందేహం వచ్చేలా చేస్తుంది. దూకుడే నాయకత్వమా లేక నోటి దూలను నియంత్రించుకోకపోతే రాజకీయంగా నష్టమేనా అనే ప్రశ్నలు సైతం ఎదురవుతున్నాయి.